ಅನ್ನದಾತನ ಬದುಕಿಗೆ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲದಂತಾಗಿದೆ. 30ರಿಂದ 40 ವರ್ಷಗಳಿಂದ ಕಷ್ಟಪಟ್ಟು ಭೂಮಿ ಹಸನು ಮಾಡಿ ಹೊಟ್ಟೆ ಹುರಿಯುತ್ತಿದ್ದ ರೈತರು ಇಂದು ಬೀದಿಗೆ ಬೀಳುವ ಆತಂಕದಲ್ಲಿದ್ದಾರೆ. అన్నం కావాలమ్మా బెడ్లో బిడ్డలు పాసుకున్నావుగా మీరన్నా తినేది అన్నం నేను తినుకుంటానా? ఈ న్యాయం ఉందా? ప్రపంచంలో ధర్మం ఉందా? చుట్టికి వచ్చినావు 50,000 రూపాయలు కమ్మలు మర్చిపోతావు రూపాయి ఇచ్చాను కొడుకోవడం మాకే. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ಗುಡಿಬಂಡೆ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಬಗರ್ ಹುಕುಂ ಸಾಗುವಳಿದಾರರ ಕಣ್ಣೀರಿನ ಕಥೆ ಇದು. ಸರ್ಕಾರಿ ಕಚೇರಿಗಳಿಗೆ ಅಲೆದು ರೈತರು ಸುಸ್ತಾಗಿದ್ದಾರೆ. ಆದರೆ ಅಧಿಕಾರಿಗಳ ಉದಾಸೀನತೆ ಮಾತ್ರ ಕಮ್ಮಿಯಾಗಿಲ್ಲ. ಹಾಗಾದ್ರೆ ಏನಿದು ಗುಡಿಬಂಡೆ ರೈತರ ಕಣ್ಣೀರಿನ ಹೋರಾಟ? ಇದು ತಾಲೂಕಿನ ಬಗರ್ ಹುಕುಂ ರೈತರ ಆಕ್ರೋಶದ ನುಡಿಗಳು. ಕರ್ನಾಟಕ ಭೂ ಹಕ್ಕುದಾರರ ವೇದಿಕೆ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರೈತರು ಈಗ ಅಧಿಕಾರಿಗಳ ವಿರುದ್ಧ ಸಿಡಿದೆದ್ದಿದ್ದಾರೆ. ಕಳೆದ 30ರಿಂದ 40 ವರ್ಷಗಳಿಂದ ತಮ್ಮ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರದ ಭೂಮಿಯನ್ನ ನಂಬಿ ಬದುಕುತ್ತಿರುವ ಈ ರೈತರು ಭೂ ಮಂಜೂರಾತಿಗಾಗಿ ನಮೂನೆ 50, 53, 57ರ ಅಡಿಯಲ್ಲಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿ ವರ್ಷಗಳೇ ಕಳೆದಿವೆ. ತಾಲೂಕಿನ 30 ಗ್ರಾಮಗಳ ಸಮೀಕ್ಷೆ ನಡೆಸಿದಾಗ ಕಣ್ಣಿಗೆ ರಾಚುವ ಸತ್ಯ ಹೊರಬಂದಿದೆ. ನಮೂನೆ 50, 53ರಲ್ಲಿ ಇನ್ನೂ 154 ಅರ್ಜಿಗಳು ಹಾಗೂ ನಮೂನೆ 57ರಲ್ಲಿ ಬರೋಬ್ಬರಿ 1411 అర్జీలు ధూళు తింటవే. మనం చేసుకుని వచ్చాము. వాళ్ళు కూడా చెప్పినారు. అయినాను ఎన్ని దినాలైనా కమిటీ మీటింగ్లు పెడతా ఉండదు. వీళ్ళు మీటింగ్లు పెడితే 53 అయిపోతుంది. మీటింగ్లు పెట్టకపోతే 50 దరఖాస్తు మీటింగ్ పెట్టకపోతే ఎక్కడి నుంచి అయిపోతుంది. మేము 57 వచ్చేప్పటికి చాలా దినాలు అవుతుంది. మాకు భూమి సిక్కేదని మేము చాలా బాధపడుతున్నాము. 57 తీసుకోవాలైనందుకు బిర్యానీ మేము ಬಗರ್ ಹುಕುಂ ಸಕ್ರಮೀಕರಣ ಸಮಿತಿ ರಚನೆಯಾಗಿ 2 ವರ್ಷ ಕಳೆದರೂ ಕೇವಲ 3ರಿಂದ 4 ಸಭೆಗಳನ್ನು ಮಾತ್ರ ನಡೆಸಿದ್ದಾರೆ. ನಮೂನೆ 50, 53 ಮುಗಿಯುವವರೆಗೂ ನಮೂನೆ 57 ಮುಟ್ಟಲ್ಲ ಅಂತಾರೆ. ನಮ್ಮ ಬದುಕು ಆತಂಕದಲ್ಲಿದೆ, ನಮಗೆ ತಕ್ಷಣ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು ಎಂದು ಒತ್ತಾಯಿಸಿದ್ರು. ವರದಿ ಮೊಹಮ್ಮದ್ ನಾಸಿರ್, ಗುಡಿಬಂಡೆ. ಈಗಾಗಲೇ 25-30 ಎಕರೆ ಒಂದು ವಾರದಿಂದ ಭಾಗ್ಯಪಡಿಕರೆ ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಸಮಸ್ಯೆ. ಯಾಕಂದ್ರೆ ನಿಮಗೆ ಕೊಡೋದು ಗ್ರಾಮಸ್ಥರಿಗೆ ಕೊಡೋದು, ಯಾರು ಸೈಡ್ ಇಲ್ವೋ ಅವ್ರಿಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿರೋದು ರಿಸರ್ವ್ ಮಾಡ್ತಾರೆ. ಬೇರೆದೆಲ್ಲ ಮಂಜೂರು ಮಾಡಿಬಿಟ್ರೆ సార్ 57, 53 రెండు ఉన్నాయి. 53 అయిపోతే 57 తీసుకుంటామని తహసీల్దార్ సాహెబ్ ఇప్పుడు వచ్చిండ్రు చెప్పి ఇంక 2 నెలలు ఉంది. 2 నెలలకు అయిపోతుంది. మళ్ళీ 57 తీసుకుంటామని చెప్తాను. మేము దగ్గర 30-40 ఏళ్ళ ఇంకా దున్నుకుంటున్నాము. ఆ భూములు మాకు కావాలని మేము చెప్తాము. 57 ఉంది, 57 ఉంది అని చెప్తానే ఉన్నారు. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి 53 అయిపోతుంది, 57 తీసుకుంటామని 2 నెలల లోపు తీసుకుంటామని చెప్పినారు. ఈ 2 నెలలు చూస్తాం. మేము ఈ 2 నెలలు చూసి తీసుకోకపోయి వాళ్ళు ఏమి ఇస్తారు తీసేయకపోతే మేము ఇక్కడ తాలూకా ఆఫీసర్కి ధర్నా చేస్తాము. ఇక్కడ మేము పోరాటం చేస్తాము. మేము ఇది భూమి సిక్కే వరకు మేము ఈ పోరాటం నిలిపేలేదు. మేము జిల్లా పంచాయతీకి ఇక్కడ కూడాను తాలూకా ఆఫీస్ దగ్గర ఇక్కడ మేము ధర్నా చేసి మేము మాకు భూమి సిక్కే వరకు మేము పోరాటం నిలుపుము. డీసీ ఆఫీస్ వరకు కూడా పోతాము. మేము అంతవరకు డిసలేదు. మాకు భూమి కానే కావాలా. మేము కృష్ణమైరే వరకు కూడా పోయినాము. వాళ్ళతో కూడా మనం చేసుకుని వచ్చినాము. వాళ్ళు కూడా చెప్పినారు. అయినాను ఎన్ని దినాలైనా కమిటీ మీటింగ్లు పెడతా ఉండదు. వీళ్ళు మీటింగ్లు పెడితే 53 అయిపోతుంది. మీటింగ్లు పెట్టకపోతే 50 దరఖాస్తు మీటింగ్ పెట్టకపోతే ఎక్కడి నుంచి అయిపోతుంది. మేము 57 వచ్చేప్పటికి చాలా దినాలు అవుతుంది. మాకు భూమి సిక్కేదని మేము చాలా బాధపడుతున్నాము. 57 తీసుకోవాలైనందుకు బిర్యానీ అంటేనే మేము మొత్తం చేస్తాము.